ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు, కొడుకు అంటాడు నాన్న నాకు లోన్ తీసుకోవాలి బిజినెస్ కోసం అనుకుంటే తర్వాత అతను సొంతంగా లోన్ బ్యాంకు కి అప్రోచ్ అవుతే ఏమవుతుందంటే బ్యాంక్ అంటాడు నువ్వు ఇంకా నీ ఫైనాన్షియల్ హిస్టరీ ఇంకా నీది మొత్తం ఇంకా పెరగలేదు, నీ బాగాలేదు, ఇప్పుడు నీకు ఒక గ్యారెంటర్ కావాలి, గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అంటే మా తండ్రిని తీసుకొస్తా అని చెప్పి బ్యాంక్ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాడు. ఓకే, తండ్రి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ మీద కొడుకుకి లోన్ ఇస్తాడు. లోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొడుకు తీరని పక్షాన తండ్రి పే చేయాలి. కానీ కొడుకు రికార్డ్ లో బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఉంటుంది కానీ తండ్రి రికార్డ్ లో బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఉండదు, గ్యారంటీ లానే ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడే నంబరు 4 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్ గా చూస్తే మనం పేపర్ లో చూపించింది ఒకటి, యాక్చువల్ గా చూస్తే మాత్రం క్యాగ్ రిపోర్ట్ ప్రకారం లోన్స్, బారోయింగ్స్, గ్యారంటీస్ అన్ని చూసుకుంటే బీఆర్ఎస్ హాయంలో 8.5 లక్షల కోట్లు తీసుకున్నట్టు క్లియర్ గా క్యాగ్ చెప్పింది. క్యాగ్ ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీరు ఇలా తీసుకోవద్దు, మీరు స్టేట్ కార్పొరేషన్స్ అని చెప్పి మీ అన్ని ఫామ్ చేస్తున్నారు, ఈ స్టేట్ కార్పొరేషన్స్ అన్ని క్రియేట్ చేసి దాని ద్వారా లోన్ తీసుకుంటున్నారు. కానీ స్టేట్ కార్పొరేషన్స్ కి ఆదాయం లేదు, వాళ్ళు తీర్చే శక్తి లేదు. మీరు లోన్ ఇచ్చి ఆ స్టేట్ కార్పొరేషన్స్ కి మీరు లోన్ ఇస్తే కానీ తీర్చని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు లోన్ తీసుకోవడమే కానీ మీకు ఆదాయం లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? పుట్టే ప్రతి మనిషి మీద 1,00,000, 2 లక్షల రూపాయలతో పుడుతున్నాడు. ఇది స్టేట్ కి భారం అవుతుందని చెప్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు లోన్ తీసుకుంది. అంటే ఇది మన మొత్తము చరిత్రలో ఇంత లోన్ తీసుకున్నట్టు కూడా ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా. ఒక పక్కన మోదీ గారినేమో బడేబాయ్ అంటాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారిని తిడతాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారితో కూర్చొని మళ్ళీ సంతకాలు చేసుకొని హైదరాబాద్ మెట్రో కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము, సంతకం అయిపోయింది, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయిందని చెప్తాడు. అది 2 రోజుల క్రితమే సంతకం కాకముందే కిషన్ రెడ్డి గారిని తిడుతుంటాడు. మోదీ గారిని ఒక రోజు బడేబాయ్ అంటాడు, ఇంకొకసారి వీళ్ళు మనకి ఆదాయం ఇవ్వట్లేదని చెప్తుంటారు. ఇది ఒక పెద్ద సర్కస్ లాగా అయిపోయింది కాంగ్రెస్ కి. ఇది వింటున్నారు ప్రజలు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇది ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ కార్పొరేషన్ రూపంలో అవినీతి జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు కొత్త కార్పొరేషన్స్ రాకపోయినా కూడా ఇక్కడ మాత్రం వీళ్ళ హామీలకి రెవెన్యూ లేదు. 2,40,00,000 కోట్లు ఎంతనో అనేది రెవెన్యూ సంవత్సరానికి. వీళ్ళ ఖర్చులు 3 లక్షల కోట్లు పైన. వీళ్ళు సుమారు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం 56 వేల కోట్లు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు, ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఒక చిన్న పిల్లోడు ఇవాళ పుట్టడానికి కూడా 2.5 లక్షలు వాడు లోన్ తోటి పుడుతున్నాడు. ఎవరు తీరుస్తారు? ఇవంతా ప్రజలే తీర్చాలి కదా. సో దీనికి ఆదాయం లేకుండా ఎట్లా చేస్తారు? ఎన్ని డిపిఆర్లు పెడతారు మీరు? డిపిఆర్లకి ప్రతిసారి మీరు తీసుకెళ్లేసి 60% మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కావాలంటారు. 60% ఇవ్వాలంటే నువ్వు 40% నీ దగ్గర డబ్బు ఉందని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. 40% తీసుకొస్తుంది, నేను 40% తీసుకొస్తాను, అది నా బాధ్యత అంటుంది. తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు 40% వీళ్ళకి స్తోమతి లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఈ ప్రాజెక్టు వీళ్ళు 40% ఫినిష్ చేస్తే గానీ నేను ఇవ్వలేనని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్ క్లియర్ గా ఉంటాయి. వీళ్ళు 40% తోటి ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేరు, తర్వాత బ్లేమ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఇలా నడుస్తుంది. కానీ ప్రజలు స్మార్ట్ అయిపోయినరు. ఇవాళ రేపు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏదన్నా ఎంటర్ చేసినా కూడా అంత వివరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జూపల్లి రావడం, బయట సవాలు చేయడం, హరీష్ కేటీఆర్ వస్తామనడం, మళ్ళీ అక్కడ ఆపడం, ఇప్పుడు ఈ మొత్తం హౌ డు యు సీ దిస్ డ్రామా? ఇది డ్రామా అండి. ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళు మంచి పరిస్థితుల్లో లేరు. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఈ ప్రొడక్షన్ లేనప్పుడు, ప్రొడక్టివిటీ లేనప్పుడు అంతా ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన ఆఫీసులలో కూడా బయట కూడా చూస్తుంటాం. ప్రొడక్టివిటీ లేనప్పుడు మనకి గందరగోళం చేయాలి. ఇది కొంచెం ఏమంటే వామపక్ష భావం అనమాట. ఒక పక్కన వీళ్ళందరూ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఏంటంటే క్యాపిటలిస్ట్ లాగా చూపిస్తారు. అంటే మేము ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతాము, కష్టపడేవాడికే కష్టపడేవాడు డబ్బు సంపాదించేవాడు వాడు డబ్బు పెట్టుకోవచ్చు అట్లా అని ఒక పక్కన చూపిస్తుంది. కానీ మళ్ళీ వామపక్ష భావాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రొడక్టివిటీ లేదు. మీరు కార్పొరేషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ చూడాలండి. ప్రొడక్టివిటీ అంటే ఏంది? మీరు సంపాదించగలుగుతారా? ఒక రైతు బాగుపడుతున్నాడా? ఆ రైతు నుంచి లాభాలు ఏమైనా వస్తున్నాయా? మీరు రైతు నుంచి లాభాలు తీసుకురాగలుగుతున్నారా? ఒక పంటకి మీరు మనకు లాస్ అయితే ఇస్తున్నారా? పంటకి ఎంత ఇస్తా అన్నారు, ఎంత ఇస్తున్నారు?
ఇవన్నీ కూడా మీరు అన్ని కూడా డేటా తీయమని చెప్పండి, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి లిస్ట్ అవుట్ చేయమని చెప్పండి. ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత క్రాప్కి ఇచ్చింది, ఎన్ని నిధులు ఇస్తా అన్నారు, ఎన్ని పాలసీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇవ్వకుండా రోడ్ల మీద వచ్చి కొట్లాడి ఇది ఏ పెద్ద ఘనకారం సాధించారండి. ఇప్పుడు భావి పౌరులకు ఏం చూపిస్తున్నామండి? జెన్జీ ఉన్నారు, జెన్జీ చూసి ఏమంటుంది, దిస్ ఇస్ వాట్ ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, మేము వెళ్తున్నప్పుడు కాలేజ్ లో కానీ డిగ్రీ యూనివర్సిటీస్ వెళ్తున్నప్పుడు ఏంది సార్ ఇది, వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ అవర్ నేషన్ సార్, వాట్ ఈస్ అవర్ స్టేట్స్ అని అడుగుతారు. ఏం సార్ వీళ్ళు బయటకు వచ్చి కొట్లాడుకుంటారు, ఇంత చండాలమైన మాటలు మాట్లాడతారు, టీవీ డిబేట్ సరిగా ఉండదు. జెన్జీకి ఏం చెప్తున్నామండి, మన ఇంట్లో మన పిల్లలు మాత్రం బాగుండాలి, మన ఇంట్లో పిల్లలకు మాత్రం మంచి కాలేజు మంచి స్కూళ్ళలో చదువుకోవాలి, మన పిల్లలు హైయర్ స్టడీస్ చేసుకోవాలంటే బయట దేశాలకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇక్కడ వామపక్ష భావాలు అవసరం లేదు. కానీ ఎదుటోడు మాత్రం వాడికి ఏదో వాని ఏంటంటే ఒక ఇరిటేట్ చేయాలి, అనాయ్ చేయాలి, ప్రవోక్ చేయాలి, వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి వానితో కొట్లాడించాలి. వీళ్ళు మొత్తం సీన్ అయినాక లాస్ట్కి వచ్చేసి కార్లలో దిగి వీళ్ళని అరెస్ట్ చేసినట్టు చూపించేసి కార్లోనో బండిలో తీసుకెళ్తారు. ఇదంతా డ్రామా కాకపోతే ఏంటండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కిడ్స్ చూడట్లేదా, యంగ్స్టర్స్ చూడట్లేదా, మేము అందరం చూడట్లేదా? ఇదా మన రాష్ట్రం? ఇది కావాలనుకుంటున్న ప్రజలు? ఇదేనా ఈ భావంతో నాకు కాంగ్రెస్ కి పవర్ ఇచ్చింది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కసారి రాజకీయం చేసుకుంటూ పోయి డెవలప్మెంట్ లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా, ఏం డెవలప్మెంట్ ఉందండి చెప్పండి? ఇప్పుడు గత 2.5 సంవత్సరాల్లో ఎవరు హ్యాపీ ఉన్నారండి? ఓన్లీ కాంగ్రెస్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఇక్కడ కేరళలో ఎలక్షన్స్ అయితే కేరళకు డబ్బు పంపించాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బు పంపించాలి. కర్ణాటకలో కొంచెం స్లో నడుస్తుంది, ఇప్పుడు డీకే శివకుమార్ వచ్చింది కాబట్టి ఆయన కూడా డబ్బు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు వేరే ఆయన చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉండే కాబట్టి అప్పుడు డీకే శివకుమార్ గారు కొంచెం ఎంకరేజ్ చేయలేదు. సో అక్కడ డబ్బు అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. తెలంగాణ మీద అంతా అది ఇక్కడంతా కూడా ఇది ఒక ఏటీఎం కాదండి, అందరు ఏటీఎం అంటున్నారు. దిస్ ఇస్ బ్యాంక్ ఫర్ కాంగ్రెస్. ఈ బ్యాంకు నుంచే, తెలంగాణ బ్యాంకు నుంచే ఈ కేరళలు తర్వాత ఢిల్లీకి పోతున్నాయి, అందరికీ తెలిసిందే. సో డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఉనికి లేదు, ఉనికి కోసం డబ్బు అవసరం. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక సింపుల్ క్వశ్చన్ అండి, అందరికి లిస్ట్ డౌన్ చేయండి, పెట్టండి స్క్రీన్ మీద, ఎవరెవరు ఎంత డబ్బు తీసుకున్నారు, ఎవరెవరు ఎంత డబ్బు ఆదాయం ఉంది, ఎంత తీర్చగలిగారు, ఎంత తీర్చారు, ఎవరు తీరుస్తున్నారు, ఎవరు తీర్చబోతున్నారు, క్లియర్ అంతా, ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్. ఓకే. సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంద్రసేనారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, సో ఇంద్రసేనారెడ్డి గారు అంటున్నారు ఇక్కడ ప్రొడక్టివిటీ లేకపోవడం వల్లే అనవసరంగా ఇంత హడావుడి చేస్తున్నారు అని. బట్ ప్రజల తరపున నేను అడిగేది కూడా ఒకటే, నిజంగా అసలు ఎందుకు ఇంత హడావుడి? ఇప్పుడు జూపల్లి గారు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది బయటికి? రాజీనామా పత్రాలు పట్టుకొని ఇదిగో నేను రెడీగా ఉన్నాను, నిరూపించలేకపోతే నేను చేస్తానని చెప్పి ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగా ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, లేదా శ్వేతపత్రాలు విడుదల చేయటమో, లేదంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి రండి ప్రజలందరి ముందు. క్లారిటీ రావట్లేదు. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. నేను ఒక్క నిమిషంలో అయితే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను మీరేమంటారు సతీష్ గారు? కాదు అయితే అసెంబ్లీ సమావేశాలు ఓకేనా? ఓకే. సో ఇంద్రసేనారెడ్డి గారు ఏమంటున్నారంటే, నందు గారు నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు నిన్న గాంధీ నుంచి జూపల్లి గారు స్టార్ట్ అయ్యారు, హరీష్ రావు గారు వస్తుంటే అక్కడ అరెస్ట్ అని చెప్పేసి ఆయన ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నారు. ఆయన ఒకటే జూపల్లి గారు రాసిన దాంట్లో క్లారిటీగా నేను నిరూపిస్తా, మీరు రాజీనామా చేస్తారా, మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని చెప్పేసి జూపల్లి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. కానీ జూపల్లి గారు క్లారిటీగా ఒకవేళ మేము చేసిన ఆరోపణలు తప్పైతే నేను రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే సభ్యత్వానికే రాజీనామా చేస్తా అని చెప్పిండ్రు. ఒక్కటి ఎందుకంటే ఆల్రెడీ మీకు క్లారిటీగా తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజల కోసం 1,00,000 కోట్లైన కూడా అప్పులు చేస్తామండి. ఇవాళ కేసీఆర్ కుటుంబం కోసం అప్పులు చేసింది, తెలంగాణ ప్రజల కోసం అప్పులు చేయలేదు సార్. నేను అందుగారు మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు ఎక్కడైనా తప్పులు, ఎక్కడైనా మేము ఏదైనా దోచుకున్నా అయితే మీరు చూపించండి. ఉట్టి గాలి మాటలు మాట్లాడి గారడేశాలు వేసి ఇవన్నీ లక్కోరు మాటలు మాట్లాడుతుంటే సిద్ధంగా ఎవరు లేరు. ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే మీరు రాజకీయాలు చేస్తారా? 10 సంవత్సరాల అధికారం నుండి ప్రజలకు మీరు ఏం చేసిరనేది చెప్పాలి. కానీ ఇంకొక ఆయన అవుతున్నాడు చిలక దోశ అని చెప్పి ఇక చెప్తున్నాడు, స్కూల్లో పప్పు లేదు, ఉప్పు లేదు, మసాలా లేదు. కాదు అన్ఫార్చునేట్లీ ఈ భాష చాలా దారుణమైన భాషను ఉపయోగించి ఒకరినొకరు తిట్టుకోవడం అనే దాని నుంచి ఏ పార్టీని కూడా ఎక్స్క్లూడ్ చేయలేము ఇక్కడ అన్ఫార్చునేట్లీ. సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒకటే అడుగుతాను సంధ్యారెడ్డి గారు, ఇంతకు ముందు ఇంద్రసేనారెడ్డి గారు అడిగింది నేను అడుగుతున్నాను, ప్రజల తరపు నేను ఒక మాట అడుగుతున్నాను.
అంటే ఇప్పుడు ఈ మొత్తం గందరగోళం నుంచి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసిపోయింది, 8.5 లక్షల కోట్లు అప్పులు చేసింది కాబట్టి, 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా అప్పుల కోసం వెళ్తే మమ్మల్ని చాలా